హాయ్ ఫ్రెండ్స్. స్టార్టింగ్ సీన్‌లో ఒక ఊరి పక్కన నదిలో వాతావరణం భయంకరంగా మారుతూ ఉంటుంది. కొంతసేపటి తర్వాత నీళ్ళలోంచి ఒక నీటి భూతం బయటకు వస్తుంది. ఈ భూతం నీళ్ళలోనే ఉంటుంది. ఈ భూతానికి చేపలు తినడం అంటే చాలా ఇష్టం. ఈలో చేపలను ప్యాకింగ్ చేస్తూ ఉంటారు. ఈ ఫ్యాక్టరీలో అషు అనే అమ్మాయి పనిచేస్తూ ఉంటుంది. అలా పనిచేస్తున్న ఆమెకి బతికిన చేప దొరుకుతుంది. చాలాసేపు బయట ఉన్నా కూడా ఆ చేప ఇంకా బ్రతికే ఉంది అని చూసి అషు చాలా సంతోషపడుతుంది. ఈలోగా అషు ఫ్రెండ్ రీనా అక్కడికి వచ్చి అషు చేతిలో ఉన్న చేపను లాక్కోవాలని ట్రై చేస్తుంది. రీనా చేపని చంపేసి తినాలి అనుకుంటుంది. అయితే అషు మాత్రం చేపని భగవంతుడు కాపాడాడు. దీనికి నీటిలో ఇంకా నూకలు మిగిలి ఉన్నాయని చెప్పి చేపని రీనా నుంచి కాపాడి తీసుకెళ్లి నదిలో వదిలి వెళ్ళాలి అనుకునే లోపు ఏదో చూసి షాక్ అవుతుంది. అషు ఎదురుగా నీటి భూతం ఉంటుంది. ఈ భూతం అషు వదిలిన చేపని తింటూ ఉంటుంది. ఈ నీటి భూతాన్ని చూసి అషు అక్కడి నుంచి పారిపోయి ఫ్యాక్టరీకి వెళ్తుంది. అక్కడ అందరికీ నీటి భూతం గురించి చెబుతుంది. అయితే ఈమె చెప్పిన విషయం ఎవరూ నమ్మరు. కొంతసేపటి తర్వాత అషు ఫ్యాక్టరీ బాస్ని తీసుకుని నది దగ్గరికి వస్తుంది. బాస్కి ఎలాగైనా ఆ నీటి భూతాన్ని చూపించాలి అనుకుంటుంది. ఆమె చాలాసార్లు భూతాన్ని పిలుస్తుంది. కానీ ఆ భూతం ఎక్కడా కనిపించదు. నీటి భూతం కనిపించకపోవడంతో అషు నిరాశకు లోనవుతుంది. అందువల్ల బాస్ ఆమెను సముదాయిస్తాడు. అయితే అషు ఆమె బాస్ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు. కొంతసేపటి తర్వాత అషు కారులో ఇంటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడు హఠాత్తుగా నీటి భూతం ఆమె కారు ముందు వచ్చి నిలబడుతుంది. ఇది చూసి అషు చాలా భయపడిపోతుంది. అప్పుడు ఆ నీటి భూతం అషు దగ్గరికి వచ్చి, నేను నీ పాత ఫ్రెండ్ రియోని, మన ఇద్దరం ఒకే స్కూల్లో చదువుకున్నాం అంటాడు. అప్పుడు అషు, నువ్వు 15 ఏళ్ల క్రితమే చనిపోయావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎలా బ్రతికి వచ్చావు, భూతంలా ఎలా మారావు అని అడుగుతుంది. అప్పుడు ఈ భూతం, నేను అకాల మరణం చెందాను, అందుకే నేను పూర్తిగా భూతంగా మారిపోయాను అని చెప్తాడు. రియో మాటలు విని అషు చాలా బాధపడుతుంది. తన ఫ్రెండ్ భూతంగా మారడం ఆమెని కలిచివేసింది. కొంతసేపటి తర్వాత రియో అషు ఇంట్లో ఉంటాడు. అతను నీళ్లు లేకుండా ఎక్కువసేపు ఉండలేడు. అందుకని అతను వాషింగ్ మిషన్లో కూర్చున్నాడు. నీళ్లు లేకపోతే ఈ భూతం నీరసించిపోతుంది. అందువల్ల ఈ భూతానికి నీళ్లు అత్యవసరం. ఇలా ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోగా అషు ఇంటికి వాళ్ళ బాస్ వస్తాడు. బాస్ సౌండ్ విని అషు ఈ భూతాన్ని బాత్రూంలో దాచిపెడుతుంది. ఆ తర్వాత వెళ్లి బాస్ని ఇంట్లోకి తీసుకొస్తుంది. బాస్ అషు లవ్వర్ కాబట్టి అషుని బయటికి తీసుకెళ్లాలి అనుకున్నాడు. కానీ అషు ఏదో కారణం చెప్పి తప్పించుకుంటుంది. ఆ తర్వాత బాస్ అషుని దగ్గరికి తీసుకుని బంచిక్ చేసి వెళ్ళిపోతాడు. బాస్ వెళ్ళిపోయిన తర్వాత అషు రియోకి విషయం చెప్పి, బాస్ నా లవర్, మేమిద్దరం త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాము అని చెప్తుంది. ఆ తర్వాత రియో, నేను మీ ఇంట్లో ఉండొచ్చా అని అడుగుతాడు. అప్పుడు అషు రియో ఇంట్లో ఉండడానికి ఒప్పుకోదు. ఎవరైనా మనిద్దరిని ఇంట్లో చూస్తే మనకు ఇబ్బందులు వస్తాయి అని చెప్తుంది. రియో భూతానికి కూడా అషు చెప్పింది నిజమే కదా అనిపించి మళ్లీ నదిలోకి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు రియో మాస్క్ తొడుక్కొని బాస్ ఫ్యాక్టరీకి వస్తాడు. రియో కూడా ఫ్యాక్టరీలో పని చేయాలి అనుకుంటున్నాడు. అందుకని బాస్ రియోకి ఫ్యాక్టరీలో పని ఇస్తాడు. రియో భూతాన్ని ఫ్యాక్టరీలో చూసి అషు చాలా కంగారు పడిపోతుంది. చిన్నప్పటి నుంచి రియోకి అషు అంటే చాలా ఇష్టం ఉండేది. ఎప్పుడు తనతోనే ఉండాలి అని కోరుకునేవాడు. ఇప్పుడు కూడా రియో అషు పక్కనే ఉండాలి అనుకుంటున్నాడు. అందుకని ఈ ఫ్యాక్టరీలో పనికి చేరాడు. బాస్ రియోని, మొహానికి మాస్క్ ఎందుకు తొడుక్కున్నావు అని అడుగుతాడు. అప్పుడు రియో, నాకు ఎలర్జీలు తొందరగా వస్తాయి, అందుకనే నేను మాస్క్ తొడుక్కున్నాను అని అబద్ధం చెప్తాడు. రియో గురించి అషుకు మాత్రమే తెలుసు. మిగతా వాళ్ళందరూ రియో సాధారణ యువకుడే అనుకుంటున్నారు. కొంతసేపటి తర్వాత రియో పని చేస్తూ ఉంటాడు. అప్పుడే తన దగ్గరికి అషు ఫ్రెండ్ రీనా వచ్చి ఆట పట్టిస్తూ ఉంటుంది. పని అయిపోయిన తర్వాత అషు తన ఇంటికి వెళ్తుంది. అప్పుడు రీనా రియో దగ్గరికి వచ్చి రియోని తన ఇంటికి రమ్మని అడుగుతుంది. రియో కూడా ఆమె మాట విని రీనా వెంట వెళ్తాడు. రీనా ఇల్లు ఫ్యాక్టరీకి దగ్గరలోనే ఉంది కాబట్టి త్వరగానే వాళ్ళు ఇంటికి చేరిపోతారు. రీనా కామంతో కటకటలాడుతూ ఉంటుంది. అందుకనే రియోని కావాలనే తన ఇంటికి తీసుకుని వచ్చింది. వచ్చిన వెంటనే రియోలో వేడి పుట్టిస్తూ అతని బట్టలు మొత్తం విప్పేస్తుంది. అప్పుడు రియో నిజ స్వరూపం రీనాకి తెలుస్తుంది. రీనా కామంతో కటకటలాడిపోతుంది కాబట్టి రియో ఒక భూతమని తెలిసినా కూడా అతనితో బంచిక్ చేస్తుంది. మరోవైపు అషు నది దగ్గరికి వచ్చి తన మంచి చెడ్డలు తెలుసుకోవాలని ఈ నీటి భూతాన్ని పిలుస్తూ ఉంటుంది. అషుకి రియోగాడు రీనా ఇంట్లో ఉన్నాడని తెలియదు. చాలాసార్లు పిలిచినా కూడా అషుకి రియో ఎక్కడా కనపడలేదు. మరుసటి రోజు రియో ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటాడు. అప్పుడు రీనా అతని దగ్గరికి వచ్చి సరసాలాడుతూ ఉంటుంది. వీళ్ళిద్దరూ ఇలా కులుకుతుండడం చూసి అషుకి మండిపోతుంది. కొంతసేపటి తర్వాత అందరికీ టీ బ్రేక్ ఇస్తారు. అప్పుడు అషు సమయం చూసుకుని రీనాతో, నీకు రియో అంటే ఇష్టమా అంటుంది. అప్పుడు రీనా, నాకు తెలుసు, నువ్వు రియో పాత స్నేహితులు, అతను ఒక నీటి భూతం, అలాగే అతను నిన్ను ప్రేమిస్తున్నాడు. కానీ నువ్వు మీ బాస్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావు, అందుకనే రియో నాతో దబిడిదిబిడి చేస్తున్నాడు అని చెప్తుంది. రీనా మాటలు విని అషు షాక్ అవుతుంది. కొంతసేపటి తర్వాత రియో అషు ఇంట్లో అషుతో మాట్లాడుతూ ఉంటాడు. రియో అషుతో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అనుకుంటాడు. ఈలోగా వాళ్ళ బాస్ ఇంట్లోకి వస్తాడు.
ఈసారి బాస్ రియో అసలు రూపం చూసేస్తాడు. రీనా అశు బాస్ కి విషయం మొత్తం చెప్పేస్తారు. అశు బాస్ తో రియో నా పాత ఫ్రెండ్ అని చెప్తుంది. బాస్ కూడా నమ్మేస్తాడు. బాస్ కి రియో పాత ఫ్రెండ్ కాబట్టి ఆ మాత్రం డౌట్ ఉంటుంది. అందుకని రియో ముందే అశుని ముట్టుకొని చెక్ చేస్తాడు. వీళ్ళిద్దరిని అలా చూసి రియో బాధపడి అక్కడి నుంచి బయటకు వచ్చి నేరుగా నది దగ్గరికి వెళ్తాడు. మరుసటి రోజు రియో నది ఒడ్డున ఉంటాడు. అప్పుడు ఇద్దరు అమ్మాయిలు రియోని కలవడానికి వస్తారు. రియోనే రీనాతో అశుని తీసుకురమ్మని చెప్పాడు. రియో అశుతో ఆ ఇంపార్టెంట్ విషయం ఇప్పుడు చెప్పాలి అనుకుంటున్నాడు. అందుకని రియో అశుతో నాకు భవిష్యత్తులో చనిపోయే వారి గురించి తెలుస్తుంది. నువ్వు త్వరలోనే చనిపోబోతున్నావు. ఒకవేళ నువ్వు జీవించాలి అనుకుంటే నేను నీ మరణాన్ని ఆపగలను. అందుకోసం నువ్వు నా వెంట అడవిలోకి రావాల్సి ఉంటుంది అంటాడు. రియో మాటలు విని అశు షాక్ అవుతుంది. ఈలోగా బాస్ కూడా అక్కడికి వస్తాడు. అశుతో రియోకు దూరంగా ఉండమని చెప్తాడు. ఈలోగా రీనా బాస్ను ముందుకు రాకుండా అడ్డుకుంటుంది. రీనా అశుని రియోతో పాటు మీరు వెళ్ళిపోండి, బాస్ సంగతి నేను చూసుకుంటాను అని పంపించేస్తుంది. వీళ్ళిద్దరూ అక్కడి నుంచి పారిపోతారు. కొంతసేపటి తర్వాత వీళ్ళిద్దరూ అడవిలో వెళ్తూ ఉంటారు. అప్పుడు రియో అశుతో అడవిలో నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ దగ్గర మనకు ఒక మాయవజ్రం దొరుకుతుంది. దాని ద్వారా నువ్వు 100 ఏళ్లు బ్రతుకుతావు అంటాడు. ఇలా మాట్లాడుకుంటూ అడవిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అడవిలో చాలా చోట్ల నీళ్లు ఉన్నాయి కాబట్టి రియోకి నీటి గురించి టెన్షన్ లేదు. అడవిలో భూతాలకి ఒక స్థావరం ఉంది. అక్కడ అందరూ చూడడానికి రియోలానే ఉంటారు. చాలాసేపు నడిచిన తర్వాత రియో అశులు భూతాలు ఉన్న ప్లేస్లోకి వెళ్తారు. రియో భూతాల హెడ్కి నమస్కరించి మాయా వజ్రం అడుగుతాడు. అలాగే భూతాల హెడ్తో ఆ వజ్రం నా ఫ్రెండ్కి కావాలి అంటాడు. అశు కూడా నమస్కరించి నా ప్రాణాలు కాపాడుకోవడానికి దయచేసి ఆ మాయా వజ్రం ఇమ్మని అడుగుతుంది. ఇద్దరూ బ్రతిమలాడుకోవడంతో భూతాల హెడ్ మాయా వజ్రం అశుకి ఇస్తాడు. వజ్రం దొరకగానే ఇద్దరు ఆ ప్రాంతం నుంచి బయలుదేరతారు. దారిలో వచ్చేటప్పుడు అశు రియోతో ఈ వజ్రాన్ని ఏం చేయాలి అని అడుగుతుంది. అప్పుడు రియో ముందు నువ్వు ఈ వజ్రాన్ని నీటిలో కడగాలి, ఆ తర్వాత నీ గువ్వలో పెట్టుకోవాలి అంటాడు. రియో మాట విని అశు షాక్ అవుతుంది. అందుకు రియో నీ చావుని ఆపడానికి ఇలా చేయాల్సిందే అంటాడు. అందుకని అశు కూడా ప్రాణం కాపాడుకోవడానికి ఒప్పేసుకుంటుంది. కొంచెం దూరం నడవగానే రియో నీరసం వచ్చి ఒక చెట్టు దగ్గర కూర్చుంటాడు. అడవిలో నడిచి నడిచి చాలా నీరసించిపోయాడు. అందుకని అశుని తన కోసం అలాగే వజ్రం కడగడానికి నీళ్లు వెతకమని చెప్తాడు. రియో మాట విని అశు నీళ్లు వెతుకుతూ ఉంటుంది. వాళ్లకు దగ్గరలోనే నీళ్లు దొరుకుతాయి. అశు నీళ్లలో ఆ వజ్రాన్ని కడుగుతుంది. మరోవైపు రియో కూడా ఒక జలపాతం దగ్గర తన శరీరంపై నీళ్లు చల్లుకొని సేద తీరుతూ ఉంటాడు. మరోవైపు అశు తన బ్యాగ్లో వజ్రాన్ని వేసుకొని రియోని వెతికి అతని దగ్గరికి వస్తుంది. రియో ఆరోగ్యం బాగా క్షీణించింది. శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది పడుతూ ఉంటాడు. రియో అశుకి ఒక డైరీ ఇచ్చి నువ్వు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, నీ మీద కవితలు కూడా రాసేవాడిని అని చెప్పి స్పృహ కోల్పోతాడు. రియో స్పృహ కోల్పోవడంతో అశు చాలా కంగారు పడిపోతుంది. రియో శరీరం నెమ్మదిగా చల్లబడుతూ ఉంటుంది. అందుకని అశు రియో ఒంట్లో వేడి పుట్టించాలి అనుకుంటుంది. అందుకని అక్కడే తనతో రొమాన్స్ మొదలు పెడుతుంది. అలా చేస్తూ ఉండగానే రియో తన అసలు రూపంలోకి వస్తాడు. అలా రియో స్పృహలోకి వచ్చిన వెంటనే అశుని బంచిక్ చేస్తాడు. రియో ఒంట్లో నుంచి వీర్యం బయటకు రాగానే తను మాయమైపోతాడు. రియోకి అశు ప్రేమ దొరికింది. అందుకనే తన రూపానికి విముక్తి లభించింది. ఆ తర్వాత రియో మాయమైపోతాడు. మరోవైపు అశు ఒంటరిగా జీవిస్తూ ఉంటుంది. రియో యొక్క జ్ఞాపకాలతోనే తన జీవితం మొత్తం గడిపేయాలి అనుకుంటుంది. ఈ సీన్ తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.